తరచూ బయట తినడం అనేది ఇవాళ మనలో చాలా మందికి ఒక అలవాటుగా మారిపోయింది. తీరిక లేని ఉద్యోగాలు, చదువులు, బిజీ షెడ్యూల్ ఇలా ఎన్నో కారణాలతో మనలో చాలా మంది ఇంట్లో వండుకోవడం కంటే హోటళ్లు, రెస్టారెంట్లు, కర్రీ పాయింట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. అయితే బయట లభించే ఆహారాల్లో చాలా వరకు ప్రిజర్వేటివ్స్ ఉంటాయని, నాసిరకమైన నూనెలు, మసాలా దినుసుల్ని వాడటం వల్ల మన ఆరోగ్యం దెబ్బతింటుందని చెబుతారు నిపుణులు. తరచూ బయటి ఆహారాలను తీసుకోవడం అనేది ఎందుకు మంచిది కాదో ఇప్పుడు తెలుసుకుందాం. నేటి ఆధునిక జీవనశైలిలో ఇంట్లో వండుకుని తినడం కంటే బయట హోటళ్లు, రెస్టారెంట్లలో తినడమే ఎక్కువైపోయింది. ఉద్యోగం, చదువు, ట్రాఫిక్ ఇలా రోజంతా పరుగులు పెట్టే జీవనశైలిలో చాలామంది ఇంట్లో వండుకునే సమయం లేకుండా బయట ఆహారంపైన ఆధారపడుతున్నారు. ఫాస్ట్ ఫుడ్, స్ట్రీట్ ఫుడ్, రెస్టారెంట్ ఫుడ్ ఇవన్నీ చూడ్డానికి ఆకర్షణీయంగా, తినడానికి నాలుకకు రుచిగా అనిపిస్తాయి. కానీ తరచూ బయట ఆహారాలు తినడం వల్ల మన ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఎందుకంటే బయట లభించే ఆహారాల్లో నూనెలు, ఉప్పు, మసాలాలు, ప్రిజర్వేటివ్స్ ఉపయోగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవి మన శరీరంలో పలు ఆరోగ్య సమస్యలను తెచ్చిపెట్టే ప్రమాదం ఉందని చెబుతున్నారు డాక్టర్లు. కొంతమంది లేడీస్ చాలామంది ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. ఈ రెండిట్లో ఈ ఉద్యోగం చేసిన దానికి ఆ టైమింగ్స్కి, తర్వాత ట్రావెల్ టైమింగు, పిల్లల్ని చూసుకొని పిల్లలు వాళ్ళ మంచి చెడ్డలు చూసుకోవడానికి అన్ని టైంలు అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలనుకుంటే వాళ్ళు ఏమనుకుంటారు, ఫుడ్డే కదా బయట దొరుకుతుంది, తెప్పించేసుకుందాం, ఈ పిల్లలకి చదివించవచ్చు, లేకపోతే పరీక్షలు ఉన్నాయి, లేకపోతే నేను ఎక్కడో బయటకు వెళ్ళాలి, ఇలాంటివన్నీ ఈ సామాజిక ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువైపోయి టైం కన్స్ట్రెయింట్స్ రావడం వలన ఏం చేస్తారంటే బయట ఫుడ్ తెప్పించుకుందాం అని చెప్పి మొదలు పెడుతున్నారు. ఇలాగ నెమ్మదిగా స్టార్ట్ అయింది. ఎవడు దీనివలన మన శరీరం మీద ఏమన్నా ప్రభావం వస్తుందా, అది ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందా, మన శరీర ఆరోగ్యానికి ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తుందా అని ఆలోచించేవాళ్ళు చాలా తక్కువ మంది. ఈ అవుట్ సైడ్ ఫుడ్లో ఏమైపోద్ది, చాలా ఇప్పుడు డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ ఉన్నాయి. ఆ నూనె నెల రోజులు కాదు 2 నెలలైనా అదే నూనె వాడతారు. ఆ నూనె చిక్కదనం అయిపోతూ ఉంటుంది, క్వాంటిటీ తక్కువైపోద్ది. అందులోనే గారు లేపుతాడు, బూరు లేపుతాడు, లేకపోతే పూరి లేపుతాడు. ఆ నూనెలు ఎప్పుడైతే బాగా కాసి చేసి అది చిక్కదనమైన నూనెలో వేసేటప్పటికి అందులో చాలా మటుకు నూనెలో చేంజెస్ వస్తాయి. ఆ చేంజెస్ అన్నీను ఈ ఫుడ్కి వచ్చి ఈ ఫుడ్ పిల్లలకు పెట్టినా, పెద్దోళ్ళకి పెట్టినా ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఫ్యాటీ లివర్లు ఏంటి, ఎన్నో ఒబేసిటీ అవ్వడం ఏంటి, హైపర్ టెన్షన్, ఇంకా మళ్ళీ డయాబెటీస్, ఇవన్నీ బయట ఫుడ్ రావడం వలన ఎక్కువగా ఉంది. వాళ్ళ నూనెలు వాడేది, వాళ్ళు వాడే కూరగాయలు, వాడేది, అందులో వేసే ఏ రకమైన కూరగాయలు వాడుతున్నారు, ఎంత ఉప్పు వాడుతున్నారు, ఎంత నెయ్యి వాడుతున్నారు. నేను మీకు చెప్పాను కదా, రోజుకి ఒక చెంచా నూనె ఉప్పు కంటే ఎక్కువ వాడకూడదు అన్నారు. మీరు అలాంటి డీప్ ఫ్రైడ్ ఇలా ఏంటి కట్లెట్స్, దాంట్లో బోర్డు సాసులు వేస్తారు, దాంట్లో క్రీములు వేస్తారు. ఇప్పుడు మనకేమో శాండ్విచ్ అంటే దానికి ఎంత క్రీమ్ ఉంటుందో, అది అంత హై ఫ్యాట్ శాండ్విచ్. మరి వాళ్ళని సన్నగా అవ్వమంటే ఎక్కడవుతారండి? ఆ 4 బ్రెడ్ స్లైస్లు ఉంటాయి, మధ్యలో ఏమో కాయగూరలు వేసినట్లు ఉంటాయి, 4-5 రేఖలు కనపడతాయి, మిగతాదంతా చీజు, క్రీము, తర్వాత ఏమో జాము, ఇలాంటివన్నీ వేసి ఇంత లావు శాండ్విచ్ తయారు చేసి ఇస్తాడు. అది తినడానికి చాలా అందంగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. కానీ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ ఎంత తింటున్నాం, ఎన్ని క్యాలరీస్ వచ్చేస్తున్నాయి, దానివల్ల మనుషులు ఎలా పెరిగిపోతున్నారు. అందులో ఏమి ఖనిజ లవణాలు, విటమిన్లు ఏమి ఉండవు. హోటళ్లు, రెస్టారెంట్లు, తోపుడు బండ్లపై లభించే ఆహారాలను వండే క్రమంలో చాలా సందర్భాలలో పదే నూనెను వేడి చేస్తుంటారు. ఇలా మళ్లీ వేడి చేసిన నూనెలో హానికారకమైన రసాయనాలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. ఇవి మన శరీరంలోకి వెళ్ళినప్పుడు గుండె జబ్బులు, అధిక బరువు, స్థూలకాయం, కొలెస్ట్రాల్ పెరగడం వంటి సమస్యలకు కారణమవుతాయి. ఇక బయట లభించే ఆహారాలు తయారయ్యే పరిసరాల పరిశుభ్రత కూడా చాలా ముఖ్యమైన విషయం. కొన్నిసార్లు సరైన శుభ్రత పాటించకపోతే బ్యాక్టీరియా, వైరస్ల ద్వారా ఆహారం కలుషితం కావచ్చు. ఇలాంటప్పుడు విరేచనాలు పట్టుకోవడంతో పాటు పొట్టలో ఇన్ఫెక్షన్లు కూడా అవకాశం ఉంటుంది. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలకు ఈ సమస్యలు మరింత ప్రమాదకరంగా మారొచ్చని చెబుతారు నిపుణులు. అవుట్ సైడ్ ఫుడ్లో కలర్ఫుల్గా చేస్తారు, ఎన్నో రకాల కలర్లు వేస్తారు. ఆ కలర్ చాలా డేంజరస్ కలర్స్. దానివల్ల ఎన్నో రకాల స్టడీస్లో చెప్పారు, క్యాన్సర్ వచ్చే సూచనలు ఆ కలర్ల వల్ల వస్తుంది. అదంతా ఏంటంటే
అన్రికగ్నైజ్డ్ కలర్స్, అది అన్పర్మిటెడ్ కలర్స్, వాళ్ళని అసలు కలర్లు వేయకూడదు అన్న వాటిని తీసుకొచ్చి వేస్తారు, ఎందుకంటే అవి చౌకగా దొరుకుతాయి కాబట్టి. సో అది చాలా పెద్ద ప్రాబ్లం. తర్వాత ఈ ఫ్యాట్ ఒకటి, కొవ్వు, రకరకాల కొవ్వులు వాడుతున్నారు. ఎక్కువ బటరు, వెన్న, నెయ్యి, లాడ్ అవన్నీ వాడడం వలన అది చాలా హెవీ ఫ్యాట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు కొన్ని నూనెలు కాకుండా మనకి ఇటు వెన్న లాంటిది వాడేటప్పటికి ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువైపోయి మనుషులు చాలా బరువు అయిపోతారు. వాళ్ళకి ఎక్సర్సైజ్ ఉండకపోవడం వలన దిక్కరు. అందుకని ఆ బరువు అయిపోయిన వలన ఆ శారీరక స్థితికి వచ్చే ఇవి చాలా ఉన్నాయి. ఫ్యాటీ యాసిడ్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ యాసిడ్ లివర్లు ఏంటి, డయాబెటీస్ ఏంటి, హైపర్ టెన్షన్ ఏంటి, ఇవన్నీ వీటి వల్లనే వస్తాయి. సో మూల కారణం ఏంటంటే మనం ఆలోచించకుండా పొద్దున్న, మధ్యాహ్నం, సాయంకాలం ఎప్పుడు వీలుంటే అప్పుడు బయట నుంచి తెప్పించుకోవడం, అవి తెప్పించుకొని అప్పటికప్పుడు పెట్టుకు తినేయడం, లేకపోతే ఫ్రిడ్జ్లో పడేసి మళ్ళీ మైక్రోవేవ్లో వెయిట్ చేసుకోవడం. ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకొచ్చి మైక్రోవేవ్లో వెయిట్ చేస్తే ఆ కొంచెం ఉన్న 4-5 మిల్లీగ్రాములు విటమిన్లు ఏమన్నా ఉంటే అవి కూడా పోతాయి. మైక్రోవేవ్లో హై పవర్ ఆ వేడికి మొత్తం అవి కూడా పోతాయి. సో మనం ఎప్పుడు గడ్డిలాగా తింటున్నాం, డబ్బు ఖర్చు పెట్టుకుంటున్నాం, డబ్బు తింటున్నాం. ఇవాళ రేపు ఈ సమస్యలు చాలా ఎక్కువైపోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్క గృహిణి చాలా 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 ఆలోచించి బయట ఫుడ్ ఎంత తగ్గిస్తే అంత మంచిది. రెండోది ఏంటంటే మన ఇంట్లో కాయగూరలు ఉంటాయి. అరే ఇవాళ కాయగూరలు ఎవరు తింటారు, మన నాన్ వెజ్ తినాలి కదా అని చికెన్ బిర్యానీ తెప్పించేసుకుందాం అనుకుంటారు. ఇప్పుడు ఇంట్లోనే 1 కప్పు అన్నం తినేది చికెన్ బిర్యానీ వచ్చేటప్పుడు 4 కప్పులు తినేస్తారు. ఏమైపోయింది, ఇదైపోయింది. అక్కడేమో క్యాలరీస్ ఎక్కువైపోయినాయి, తిండి ఎక్కువైపోయింది, ఎక్సర్సైజ్ తక్కువైపోయింది. సో ఇలా చాలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. చెప్పాలనుకుంటే చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలోళ్ళ వరకు అందరిలోనూ ఈ ప్రాబ్లం ఉంది. అది ఎలా తగ్గించాలన్నది చాలామంది మీరు ఎవరి కాళ్ళు సొంతంగా ఆలోచించుకొని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎండాకాలం వచ్చిందా అందరూ కార్బొనేటెడ్ డ్రింక్స్ మీద పడిపోతారు. అవి ఎంతో బాగున్నాయి, దీంట్లో పెట్టుకుంటాం బాటిల్స్ అండ్ బాటిల్స్ తాగేస్తూ ఉంటారు. సో అది దాహం తీరడం కాదు కదా, ఆ షుగర్ అంతాను, తర్వాత అందులో వేసిన కలరు, అందులో వేసిన ప్రిజర్వేటివ్స్ శరీరానికి చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ ప్రతి ఒక్క మనిషి, ఆడవాళ్ళు కాదు, స్త్రీ కాదు, పురుషులు కాదు, పిల్లలు కాదు, పెద్దోళ్ళు కాదు, అందరూ ఆలోచించి చాలా జాగ్రత్తగాను ఎంత తినాలి, ఎంత తెప్పించుకోవాలి, ఎంత మన శరీరానికి అవసరం అదన్నీ ఆలోచించుకొని పెట్టుకోవడం చాలా మంచిది, చాలా ఇంపార్టెంట్. ఆ శారీరక స్థితిని మెయింటైన్ చేసుకోవాలి. బాగా లావ్ అయిపోయిన తర్వాత ఎందుకు జిమ్ములకి వెళ్తున్నారు, వీటికి వెళ్తున్నారు, ఆ వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ వెళ్తున్నారు. వాళ్ళు అనవసరంగా డబ్బులు బోల్డ్ సంపాదిస్తున్నారు కానీ మనిషిని వెయిట్ తగ్గించరు. ఇన్హెరిటెంట్గా అంటే లోపల ఉన్న ప్రాబ్లమ్స్ ఏమీ తగ్గించట్లేదు. ఇవన్నీ మళ్ళీ మొదలుకొద్దాం. అవుట్ సైడ్ ఫుడ్ తినడం వలన ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. సాధ్యమైనంత మటుకు అవుట్ సైడ్ ఫుడ్ బాగా తగ్గించి, అవుట్ సైడ్ ఫుడ్ అంటే బయట ఉడికించి వండిన ఫుడ్. అవుట్ సైడ్ అంటే ఉత్తినే గింజ ధాన్యాలు అవి బయట నుంచి తెచ్చుకొని వండుకున్నది కాదు, ఉడికి వండించి తెచ్చింది రెడీమేడ్ ఫుడ్ అవుట్ సైడ్ది పూర్తిగా తగ్గించడం. ఎంత తగ్గిస్తే అంత మంచిది. చిన్నపిల్లలకి మరీ అలవాటు చేయవలను. నా ప్రార్థన మీ అందరికీ ఇదే చెప్తున్నాను. సాధ్యమైనంత మటుకు మన సొంతంగా ఉడికించుకొని తిని పెట్టుకోవడం చాలా మంచిది. నేటి ఆధునిక జీవనశైలిలో బయటి ఆహారానికి పూర్తిగా దూరంగా ఉండడం అన్నిసార్లు సాధ్యం కాకపోవచ్చు. అయితే బయటి ఆహారాన్ని తినాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చక్కటి పరిశుభ్రత పాటించే హోటళ్లు, రెస్టారెంట్లను మాత్రమే ఎంచుకోవాలి. అధిక నూనె, మసాలాలు ఉన్న ఫాస్ట్ ఫుడ్ కంటే సాదాసీదా తక్కువ నూనెతో తయారైన ఆహారాన్ని ఎంపిక చేసుకోవాలి. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది కాబట్టి రుచి కన్నా ఆరోగ్యానికే ప్రాధాన్యం ఇవ్వాలి.